అసెంబ్లీలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి, ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని సీఎం రేవంత్ చెప్పడం సరికాదన్నారు. పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నిరోధించలేకపోయారని, గురుకులాల పరిస్థితి చూస్తే గుండె తరిగిపోతుందంటున్నారు. హాస్టల్ పిల్లలు పెండింగ్లో ఉన్నాయని, గురుకులాలకు విద్యార్థులు రావడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేశారని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 ఇచ్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు హరీష్ రావు. ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారని, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని హరీష్ రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని, బీఆర్ఎస్ హయాంలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 6,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు, బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే అప్పుడేమో దే ప్రామిస్డ్ రిఫార్మ్స్, నౌ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్. ఈ రకంగా ఉంది అధ్యక్ష. ఇవాళ చేతగానోళ్ళు ఎవరు, మాట తప్పినోళ్ళు ఎవరు, చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష. ఏమైంది 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా, ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేజ్ నంబర్ 17 అధ్యక్ష, రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? పథకం పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా? ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా? చెప్పండి, ఎడ కట్టారో పోదాం చూద్దాం. ఒక్క ఇల్లున్నా కట్టారా ఏడాది కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి.